ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారమండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డివైన్ మ్యాజిక్ తెలుగు. ఈరోజు మనం జనవరి 2026 సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఏ రోజున వస్తుంది? ఏకాదశి, ద్వాదశి తిథులు ఎప్పుడు ఉన్నాయి? భీష్మ ఏకాదశి రోజు శుభ ఫలితాలను పొందాలి అంటే ఈరోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి? ఎవరిని పూజించాలి? ఉపవాసం ఎలా పాటించాలి? ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, నియమాలు, ఉపవాస వివరణ, సమయము ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయగలరు. దాని వలన మీకు మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ టైంకి వస్తాయి. 2026 సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే జనవరి 29 గురువారం రోజు వచ్చింది. ఏకాదశి గడియలు, ప్రారంభం మరియు ముగింపు సమయాలు అయితే తెలుసుకుందామండి. 28 జనవరి 2026 సాయంత్రం 4:36 మొదలై 29 జనవరి 2026 మధ్యాహ్నం 1:55 వరకు అయితే ఉంది. అయితే తెల్లవారుజామున ఏకాదశి గడియలు ఉన్నప్పుడే మనం ఏకాదశి అయితే జరుపుకోవాలి. కాబట్టి 29 జనవరి 2026న భీష్మ ఏకాదశి జరుపుకోవాలి. భీష్మ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని గాని, వెంకటేశ్వర స్వామిని గాని పూజించుకుంటాము. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఏమి చేసినా కూడా అందులో ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయం చేకూరుతుందని, అందుకే దీనిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు విష్ణు సహస్రనామం ఉద్భవించిన రోజుగా విష్ణు సహస్రనామ జయంతిగా కూడా జరుపుకుంటాము. ఈ ఏకాదశి రోజున నరసింహస్వామి కళ్యాణం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో, యాదగిరిగుట్ట భద్రాచలం సీతారాముల వారి ఆలయంలోనూ, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ స్వామివారికి కళ్యాణమైతే జరిపిస్తారు. భీష్ముడు లేకుంటే మహాభారతమే లేదు. మహాభారతంలో ప్రతి చోట కూడా భీష్ముని పాత్ర ఉంటుంది. భీష్ముడు అంటే మనకి సిద్ధాంతకర్త, ఒక మహాభక్తుడు. ఇంతటి విశేషమైన ఈ భీష్మ ఏకాదశి రోజున సులువుగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సూర్యోదయానికి మునిపే నిద్రలేచి తలస్నానం చేసి చక్కగా పసుపు లేదా తెలుపు వస్త్రం ధరించుకొని చక్కగా ఇంటి ముంగట ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని మీరు ఇప్పుడు పూజ ఎక్కడ చేయాలి అనుకుంటారో అక్కడ, అంటే పూజా రూమ్‌లో లేదా విడిగా స్వామివారిని ప్రతిష్ఠించి చెయ్యాలనుకుంటే అక్కడ చక్కగా పసుపు వస్త్రం పరుచుకొని శ్రీ మహావిష్ణువు, అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి. లేదా అనుకుంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా కూడా పెట్టుకొని పూజిస్తే చాలా మంచిదండి. మనము ఏ పూజలు, వ్రతాలు, నోములు చేసినా ముందుగా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతి ఫోటో లేదా విగ్రహం లేదా పసుపు గణపతిని గాని పెట్టుకోవచ్చు. ముందుగా వినాయకునికి పూజ చేసి నైవేద్యంగా బెల్లం పెట్టి హారతి ఇచ్చి పూజ చేసుకోవాలి. తర్వాత స్వామివారి విగ్రహాలు ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకొని పువ్వులతోటి, తులసి మాల ఉంటే తులసి మాల వేసుకొని చక్కగా అలంకరించుకోండి. ఈరోజు ఆవు నెయ్యితోటి దీపారాధన చేస్తే చాలా మంచిది. లేకపోతే గనక మీరు నువ్వుల నూనె అయినా ఉపయోగించుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదలు చేసి పెడితే చాలా మంచిదండి. ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. పువ్వులతోటి, గంధము, బొట్టులతోటి చక్కగా అలంకరించుకొని అన్నీ సిద్ధం చేసుకోవాలి. తరువాత ఆ స్వామిని ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇంట్లో అంతా సభ్యంగా ఉండి ఆయురారోగ్యాలు, సకల సంపదలు ప్రసాదించమని చెప్పి వేడుకొని దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకొని పిండి ప్రమిదలు కూడా వెలిగించుకోవాలి. ఈరోజు తులసి దళాలతో స్వామివారిని అష్టోత్తరంతో అర్చిస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోవాలి. ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. చదవలేని వాళ్ళు
విన్నా మంచిదే అండి. అలాగే ఈరోజు భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగం పఠించాలి. ఇది శ్రీకృష్ణుడి భక్తి మార్గాన్ని వివరిస్తుంది. ఇదంతా చదవలేము అనుకునేవాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. తరువాత ఈరోజు నైవేద్యంగా బియ్యంతో వండినవి పెట్టము కాబట్టి చలిమిడి, వడపప్పు, పానకం, డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చండి. ఇవే పెట్టాలి అని రూల్ అయితే ఏమీ లేదు. కేవలం బియ్యంతో వండినవి కాకుండా ఏమన్నా పెట్టుకోవచ్చు. చక్కగా ఇప్పుడు నైవేద్యం సమర్పించుకొని, ధూపదీపం సమర్పించుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, తరువాత స్వామివారికి హారతి ఇచ్చి పూజ పూర్తి చేసుకోవాలి. ఇంకా ఉపవాస విషయానికొస్తే మనకి ప్రతి ఏకాదశికి ఉండేటువంటి నియమాలే మనకి భీష్మ ఏకాదశి కూడా వర్తిస్తాయి. అంటే మనం ముందు రోజు సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకొని ఉపవాసానికి శరీరాన్ని సిద్ధం చేయాలి. ఇక ఏకాదశి రోజు అంటే జనవరి 29న పూర్తి ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు బియ్యంతో వండినవి కాకుండా ఫ్రూట్స్ లేదా ఏదైనా అల్పాహారంగా గోధుమలతోటి చేసిన ఉప్మా అలా ఏవైనా తీసుకోవచ్చండి. ఎందుకు అంటే ఈ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతోటి చేసినవి తింటే మనకి అనారోగ్యాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు బియ్యంతో వండినవి తీసుకోకూడదు అని చెబుతారు. ఈరోజు అంతా కూడా మనం ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు ఉదయాన్నే చక్కగా పూజ చేసుకొని కుదిరితే ఆలయ దర్శనం చేసుకొని ద్వాదశి గడియలు ఉన్నప్పుడే పారణ చేసి ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఇలా చేయడం వల్ల మన దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, విజయం, దుష్టశక్తుల నివారణ, కృష్ణ భక్తి, ఆధ్యాత్మిక ప్రగతి, వైకుంఠ ప్రాప్తి అన్నీ లభిస్తాయి. ఈరోజు మనం భీష్మ ఏకాదశి గురించి వివరంగా తెలుసుకున్నాం కదండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకి వస్తాను. ధన్యవాదాలు.